రాజధాని నగరానికి సంబంధించి భూ సమీకరణ ద్వారా సేకరించిన స్థలాలకు సంబంధించిన లేఅవుట్స్ను 3 దశల్లో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో సీఆర్డీఏపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాజధాని ప్రాంత అభివృద్ధికి బాండ్ల జారీ వంటి ఇతర ఆదాయ మార్గాల్లో నిధుల సేకరణకు సమాయత్తం కావాలని సీఎం సూచించారు. తొలి విడతగా 1000 కోట్ల రూపాయల బాండ్లు జారీ చేయాలని కోరారు. ముఖ్య రాజధానికి ప్రాంతానికి తాగునీటి అవసరాలు, నీటి సరఫరా లైన్ల ప్రణాళిక, నీటి నిర్వహణ విధానంపై వివరణ ఇచ్చారు. విద్యుత్ సరఫరా లైన్లకు సంబంధించిన ప్రణాళికపై వివరణ ఇచ్చారు. త్వరలో హడ్కో నుంచి ఫండింగ్ లేఅవుట్స్ అభివృద్ధికి టెండర్లు ఆహ్వానించేందుకు సమాయత్తమయ్యారు. అమరావతికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్న ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో కొన్నింటిని విశాఖ, తిరుపతిలకు పంపి రాష్ట్రంలోని ఈ 3 నగరాలను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దాలని చంద్రబాబు చెప్పారు. దుర్గగుడి, ఘాట్లు, కాల్వలు, బస్ పోర్ట్, రైల్వే స్టేషన్ ప్రాంతాలన్నింటినీ ఒక సముదాయంగా తీర్చిదిద్దేందుకు సుందరీకరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు.